దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే గోకులం షెడ్లు నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు 4 ఆవులు 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈరోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్యగారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.08 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు, కరెంటు బిల్లుల మోతే ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను. ఒకవేళ ₹98,000 అదనంగా 40,000-50,000 అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్ నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్ లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా. ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు, కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి.
లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్ని కూడా ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది, ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నాం. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంటు వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు, మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి, కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఈవీనే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.